క్రీడలతో నూతన ఉత్తేజం కలుగుతుందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గోపాలరావుపేట గ్రామంలో గల గ్రౌండ్లో క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆటను ఆడి అలరించారు. స్థానిక సీఐ కరుణాకర్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే పాయం బ్యాటింగ్ చేసి అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు నిత్యం ఎంతో బిజీగా ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు వార్తలు సేకరిస్తూ ఉంటారని, అలాంటి సందర్భాల్లో క్రికెట్ నిర్వహించడం వారిని నూతన ఉత్తేజపరచడమే అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో ముందుకు వెళ్లాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు సైతం త్వరలో అందజేస్తామని తెలిపారు. గతంలో పినపాక నియోజకవర్గంలో ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత తనదే అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లును సైతం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు కొనస ఆనంద్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, ఉడుముల రవీందర్ రెడ్డి, కొమరం అర్జున్, బండారు సాంబా, స్థానిక ప్రజా ప్రతినిధులు గొగ్గుల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రెస్ క్లబ్ సభ్యులు కిల్లా నాగేందర్, బూర శంకర్, సనప భరత్, కీసర సుధాకర్ రెడ్డి తదితర జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వారిగా పెట్టినటువంటి ఈ జర్నలిస్టు కప్ ఏదైతే ఉందో ఇది ఈ రోజున మనం ప్రారంభం చేసుకోవడం, 4 రోజుల పాటు నిర్వాహకులు దీన్ని నిర్వహించడం జరుగుద్ది. మరి గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 4 రోజుల పాటు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ఇవి ముగింపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళి 4 రోజుల పాటు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి పాల్గొనేటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక ఐకమత్యంతో ముందుకెళ్లే విధంగా, ఏ విధమైనటువంటి పొరపచ్చలకు తావు లేకుండా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఈ క్రీడలు కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి ఏదైనా క్రీడ ఉందంటే క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతంలో చూసినా కానీ మరి యువకులు ఆడుతూ ఉంటారు. మరి అటువంటి క్రీడలు ఎంకరేజ్ చేసే పద్ధతుల్లో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఎప్పుడూ మరి డిఫరెంట్గా పెట్టినారు. శాఖల వారీగా వివిధ శాఖల నుంచి పనిచేసే వాళ్ళ కోసం వారి కొంత ఈ క్రీడల పట్ల ఉత్సవం ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు మరి చేస్తున్నటువంటి సందర్భంలో పాల్గొనే క్రీడాకారులందరూ కూడా వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కటి ప్రతిభతో ఫస్ట్ ప్లేస్లో గెలిచేదాని కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రెస్ మిత్రులకు మరి ఒక్కసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రెస్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా నా దృష్టికి తీసుకురండి.